వేపెట్టుకున్న పల్లీలు కప్పు, పుట్నాలు ఒక కప్పు, కొంచెం వెల్తిగా బెల్లం ఒక కప్పు. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుడులో నీళ్లు పోసుకొని మరిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత బాగా కరగనియాలి. గరిటెతో కలబెట్టిన తర్వాత కలబెడుతూనే ఉండాలి పాకం వచ్చేదాకా. బాగా కలబెట్టిన తర్వాత కలబెడతా బాగా పాకం బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత బాగా పాకం వచ్చే టైంలో ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో బెల్లం పాకం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాకం ముదిరి పాకమా నేత పాకమా చూసుకోవాలి. తీగ పాకమా లేత పాకమా ముదిరి పాకమా అని ఆ ప్లేట్లో నీళ్ళల్లో వేసుకొని పాకం వచ్చేదాకా కలబెడతా ఉండాలి. ఆ పాకం ప్లేట్లో వేసుకొని ఉండొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. మళ్ళీ పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఆ నీళ్ళలో పాకం తీసి చేతికి ఉండొచ్చిన తర్వాత ఆ ఉండని తీసుకొని చూసుకున్న తర్వాత పాకం వచ్చింది. ఇప్పుడు పాకం వచ్చిన తర్వాత పల్లీలు పోసుకోవాలి. పల్లీలు పోసుకుంటూ కలబెడతా ఉండాలి. కలబెట్టిన తర్వాత మళ్ళీ పుట్నాలు పోసుకోవాలి. పుట్నాలు పోసుకొని కలబెడతా ఉండాలి. కలబెట్టి బాగా అంతా కలిసేదాకా కలబెట్టాలి. పుట్నాలు పాకం బాగా కలవసేదాకా కలబెట్టాలి. కలబెడతా ఉండాలి. కలబెట్టిన కాసేపటి తర్వాత ప్లేట్ తీసుకోవాలి. పుట్నాలు బాగా కలబెడుతూనే ఉండాలి. అవి కలిసేదాకా కలబెడతా ఉండాలి. కలబెట్టిన తర్వాత బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి వేసుకొని నెయ్యి బాగా ప్లేట్ నిండా అయ్యేదాకా రాయాలి. ప్లేట్కి బాగా అప్లై చేయాలి. చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని అప్లై చేస్తూ ఆ ప్లేట్ని నెయ్యి పూసిన తర్వాత ఆ బెల్లం పాకం పొయ్యి మీద ఉన్న బెల్లం పప్పు ఉంది దాంట్లో ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఆ ప్లేట్లో పోసుకున్న తర్వాత అది ఎలడుపుగా చేసుకోవాలి. ముద్దగా అవ్వకుండా, ముద్దగా ఉంటే ఆరిపోయి గట్టిగా అయిపోద్ది. లేదంటే ఇలా పలచగా చేసుకుంటే చెక్కలు బాగా వస్తాయి.